హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు స్వామివారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని సకినేటిపల్లి మీదుగా బయలుదేరాము. ఆ సకినేటిపల్లి అవతల ఒడ్డు దాటాలంటే మధ్యలో గోదావరి నది ఉంటుంది. ఆ నది దాటాలంటే ఎవరైనా సరే పంటి మీదనే ప్రయాణం చేయాలి. గోదావరి జిల్లా వాళ్ళకి పంటి మీద ప్రయాణం అంటే అందరికీ తెలుస్తుంది. ఇలా చెక్కలాగా ఉంటుంది. మిషన్ ద్వారా మనుషులు కానీ కార్లు కానీ దాని మీద నుంచి అవతల ఒడ్డుకి దిగి వెళ్ళవచ్చు. కారుకైతే 240, కారుకి మనిషికైతే 20 రూపాయలు తీసుకుంటారు. ఈ పంటి మీద ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూతా చెట్లు, మధ్యలో గోదావరి, ఆ గోదావరి నది మీద ఆ పంటి మీద ప్రయాణం చేస్తుంటే ఎంతో సరదాగా ఉంటుంది. అందరూ ఆ పంటి మీద జనాలంతా ఫుల్ అయ్యాక కానీ పంటి ముందుకి బయలుదేరదు. మేము పంటి ఎక్కినప్పుడు సూర్యాస్తమయము అవుతున్నది. ఆ సూర్యాస్తమయం వెలుగులో ఆ గోదావరి నది మీద పంటి మీద ప్రయాణం చేస్తుంటే మాకందరికీ చాలా సరదా అనిపించింది. నేను ఇలా పంటి మీద ప్రయాణం చేయటము ఇది రెండవసారి. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని మట్టపల్లి నరసింహస్వామి దేవాలయానికి కూడా కృష్ణానది మీద ఇలాగే పంటి ప్రయాణం చేసి మిరియాలగూడ దగ్గర ఉంటుంది ఆ మట్టపల్లి నరసింహస్వామి దేవస్థానము. అక్కడికి వెళ్ళటానికి కూడా కృష్ణానది మీద పంటి మీద ప్రయాణం చేయాలి. ఇప్పుడు రెండవసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఇలా రెండవసారి పంటి మీద ప్రయాణం చేస్తున్నాను. ఈ పంటి మీద ప్రయాణం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. చుట్టూ చెట్లతోటి మధ్యలో ఇలా గోదావరి నది మీద ఈ పంటి మీద ప్రయాణం చేయటం ఎంతో ఆహ్లాదంగా ఉంది. చుట్టూరా చెట్లు, మధ్యలో గోదావరి నది మీద ఇలా చల్లని గాలులతో ఇలా ప్రయాణం చేయటం చాలా సరదా అనిపించింది. నేను చిన్న చిన్న వాటిని కూడా సంతోషాలని ఆస్వాదిస్తాను. పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు నదికి దూరంగా ఉండాలి. ఈ పంటి మీద మధ్యలో నిలబడి పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఆ పంటి మిషన్ సౌండ్కి నదిలో ఉన్న ఆక్టోపస్లన్నీ ఆ సౌండ్కి పైకి తేలినాయి. ఆ క్లిప్పింగ్ తీయలేదు. మరో మంచి వీడియోతో మీ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్.